మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ అంటూ సుధాకర్ మృతికి సంబంధించి పెద్ద ఎత్తున కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఈనాటితో పాటు అన్ని మీడియాలు హైలైట్ చేసినాయి. నంబాల కేశవరావు తర్వాత అతి పెద్దదైనటువంటి ఎన్కౌంటర్ అన్నటువంటి. వాస్తవంగా ఈయనది పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి దగ్గర అయితే ఎక్కువగా గడిపేసింది బెజవాడలోనే. బెజవాడలోనే తన కార్యకలాపాలన్నీ నడిచినాయి. బెజవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ, వన్ టౌను ఇట్లాంటి చోట్లనే తిరిగేవారట ఈయన. ఈయన సహచర నక్సలైటు. ఆ తర్వాతన జైలుకి వెళ్ళి బయటకు వచ్చి జర్నలిస్ట్గా మారి ఫిల్మ్ జర్నలిస్ట్గా, లేకపోతే తర్వాత కాలంలో ఇప్పుడు యూట్యూబ్లకి ఇంటర్వ్యూలు ఇస్తూ సాగుతున్నటువంటి ఒక మాజీ సహచర నక్సలైట్ ఈయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకున్నారు. వాళ్ళ ఇంట్లో భోజనాలు ఎట్లాగో ఒకప్పుడు పెళ్లి చేసుకోమని అక్క కూతుర్ని ఇస్తానికి సిద్ధపడితే నేను నక్సలైట్లోకి చేస్తున్నాను, ఆ ఉద్యమంలోకి వస్తానంటే చేసుకుంటాను కానీ లేకపోతే అమ్మాయిని చక్కగా దర్జాగా చేసుకోమని చెప్పి వేరే ఇదని చెప్పి చెప్పుకొచ్చి త్యాగం చేసి 40 ఏళ్ల నుంచి నక్సలిజం కార్యకలాపాల్లో పాల్గొన్నారు అన్నట్టు. అంటే బెజవాడలోనే ఈయన నక్సలైట్గా మారడమే కాకుండా మరికొంతమందిని బెజవాడలో వాళ్ళని నక్సలైట్లుగా మార్చిన ఘనత కూడా ఈయందే. అసలు బెజవాడ కేంద్రంగానే కదా ఎవరైతే కొండపల్లి సీతారామయ్య నక్సల్ వ్యవస్థాపకుడు కథ నడిపింది కూడా